Welcome back to my channel. So today's first news వచ్చేసి Skyroot Aerospace becomes unicorn. So Skyroot Aerospace అనేది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. 2018లో అది స్టార్ట్ చేయడం పడింది అనమాట. ఇది బై ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ నుంచి అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అనమాట. సో ఇదైతే యూనికార్న్ రీచ్ అయిపోయింది. ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ అని చెప్పాలి. అండ్ దిస్ ఫండింగ్ వచ్చేసి రాకెట్ డెవలప్మెంట్ కోసం అండ్ ఇంకా స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం అయితే వీళ్ళు ఆడబోతున్నారనమాట. సో ఈ కంపెనీ మెయిన్లీ వచ్చేసి లాంచ్ వెహికల్స్ మీద అయితే ఫోకస్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి స్మాలర్ రాకెట్స్ వాళ్ళు విక్రమ్ అనే పేరుతో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా క్యారీ చేస్తుందన్నమాట స్మాల్ శాటిలైట్స్ని. సో ఈ స్మాలర్ శాటిలైట్స్ ఫర్ ఇంటర్నెట్ కోసం, కమ్యూనికేషన్ అండ్ డిఫెన్స్ కోసం, వెదర్ కోసం అండ్ అగ్రికల్చరల్ అప్డేట్స్ కోసం ఇలా చాలా ఫీల్డ్స్లో అయితే సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల అయితే ఈ కంపెనీ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ అడ్వాన్స్డ్ రాకెట్ సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫర్ శాటిలైట్ లాంచెస్. అండ్ ఇదొక యూనికార్న్లో రీచ్ అయిపోయింది అండ్ విచ్ బూస్ట్ ద ఇన్నోవేషన్ అండ్ దీనివల్ల అయితే చాలా హైటెక్ జాబ్స్ అనేది క్రియేట్ అవబోతున్నాయి అనమాట. బ్యాటరీ రీసైక్లింగ్ ఇనిషియేటివ్ ఒక లాంచ్ చేయడం జరిగిందనమాట. 15.2 మిలియన్ ఇనిషియేటివ్ అండర్ ద ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఫ్రేమ్వర్క్లో. ఇది వచ్చేసి మెయిన్లీ ఎలా కొన్ని బ్యాటరీస్ని ఎలా రీసైకిల్ చేయాలి అండ్ ఎలా రీయూజ్ చేయాలి దాని మీద అయితే ఫోకస్ చేస్తున్నారనమాట. సో మెయిన్లీ ఈ బ్యాటరీస్ వచ్చేసి సో లీథియం, కోబాల్ట్ అండ్ గ్రాఫైట్ సో దీని నుంచి అయితే తయారు చేస్తారు. సో దీనికోసమని ప్రతిసారి మైనింగ్ చేయకుండా అండ్ ప్రతిసారి ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా అయితే సో దీన్ని రీయూజ్ చేయాలనుకుంటున్నారనమాట. సో దీనివల్ల అయితే క్లీన్ ఎనర్జీ కూడా సపోర్ట్ అవుతుంది, క్లైమేట్ గోల్స్ కూడా సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇది స్టార్ట్ చేస్తారనమాట. సో టెస్ట్ ఫ్యాక్టరీని కూడా బిల్డ్ చేయబోతున్నారు. పైలట్ లైన్ అని ఇండియాలో ఎలా టెస్ట్ చేయాలి, ఏ మెథడ్ని యూజ్ చేయాలి రీసైకిల్ కోసం అని. అండ్ వీళ్ళు 100% మెటీరియల్ కావాలి ఆ ఓల్డ్ బ్యాటరీస్ నుంచి ప్యూర్ ఫామ్లో ఉండాలి యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దీనివల్ల అయితే ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఈవీ వెహికల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది అనమాట కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి. సో దీనివల్ల అయితే ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అయితే డెవలప్ చేశారనమాట ఈ ఇండియాస్ ఫస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ జియోసెల్ కాల్డ్ ఫోనిక్స్ అని. సో ఇందులో ఏం చేస్తారంటే సో ప్లాస్టిక్ వేస్ట్ని రీసైకిల్ చేసి ఒక హనీకోమ్ లాగా మార్చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి ఎలా చేయబోతున్నారు స్ట్రాంగర్ రోడ్స్ అని. సో ఈ ప్రాజెక్ట్ వల్ల అయితే రోడ్స్ స్ట్రాంగర్గా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ప్లాస్టిక్ ఇట్స్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కాబట్టి సో ఇట్స్ బిగ్ హెడేక్. సో దీనివల్ల కూడా మనకి సొల్యూషన్ దొరికిందనమాట. సో దీన్నైతే సో ఈ హనీకోమ్స్ని గ్రౌండ్ మీద వేసినప్పుడు సో ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందులో అయితే శాండ్, సాయిల్ అండ్ కొన్ని రాక్స్ అయితే వేస్తారు. సో దానివల్ల అయితే రోడ్ తయారైపోతుంది అండ్ పాత్ హోల్స్ అనేది రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ రోడ్ ఫ్రమ్ క్రాకింగ్ అనమాట. కొన్ని హెవీ లోడ్స్ రోడ్ మీద వెళ్ళినప్పుడు క్రాక్స్ వస్తాయి కదా. సో దాని నుంచి కూడా ఇది ప్రివెంట్ అవుతుంది అనమాట. సో దిస్ మేక్స్ ద రోడ్ స్ట్రాంగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్లాస్టిక్ వేస్ట్ని సో ఇలా హనీకోమ్ లాగా మార్చారు అండ్ ఈ హనీకోమ్లో మీరు చూసినట్టయితే శాండ్, సాయిల్ అండ్ రాక్స్ని వేసారనమాట. సో దీనివల్ల అయితే పర్ఫెక్ట్ రోడ్ అనేది తయారైంది. సో దీనివల్ల అయితే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది టోటలీగా రెడ్యూస్ అయిపోతుంది అండ్ దిస్ ప్రమోట్స్ ద వేస్ట్ రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకనామీని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మెథనాల్ ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట గుజరాత్లో కచ్ అనే ప్లేస్లో. సో ఇందులో అయితే ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా. సో దాన్ని అయితే ట్రెడిషనల్ షిప్పింగ్ ఫ్యూల్ లాగా అయితే మార్చబోతున్నారనమాట యూజింగ్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ. సో ఇది డెవలప్ చేయబోతుంది బై థర్మాక్స్ ఎనర్జీ అని.
సో దీనివల్ల అయితే క్లీన్ ఎనర్జీ ఉంటుంది అండ్ లో కార్బన్ ఎమిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంతకుముందు కొన్ని ఆయిల్ అయితే యూజ్ చేసినప్పుడు షిప్పింగ్ ఫ్యూల్ లాగా, సో అదైతే కొన్ని ఎమిషన్స్‌ని అయితే ఆహ్, ప్రొడ్యూస్ చేస్తుందనమాట ఓషన్‌లో. దానికోసం అయితే క్లీన్ ఎనర్జీ కోసమని సో ఈ ఫ్యూల్‌ని వాడటం జరుగుతుందనమాట. అండ్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. బికాజ్ ఈ కలుపు మొక్కలు అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ అన్‌యూజబుల్ కాబట్టి సో దీంట్లో అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఈ గ్రీన్ మెథనాల్‌ని లిక్విడ్ మెథనాల్ లాగా మార్చబోతున్నారనమాట. సో విచ్ ఇస్ క్లీనర్ ఫర్ ద ఎయిర్ అండ్ ద ఓషన్స్ ఆల్సో. అండ్ లో కార్బన్ ఎమిషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ ఆల్టర్‌నేటివ్ ఫ్యూల్ యూజ్ చేయడం వల్ల. అండ్ దిస్ ప్రమోట్స్ ద రిన్యూవబుల్ ఎనర్జీ ఆల్సో. సో ఇది కూడా సర్కులర్ ఎకనామీ ప్రాక్టీసెస్ కిందనే వస్తుంది. సో ఇట్ ఆల్సో క్లీన్స్ ద ల్యాండ్ అండ్ దిస్ సపోర్ట్స్ ద ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ గోల్. ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ జమైకాని విజిట్ చేశారనమాట. ఇట్స్ ద ఫస్ట్ బయాలాటరల్ విజిట్ అని చెప్పొచ్చు ఇండియా నుంచి జమైకాకి. సో ఇక్కడ వీళ్ళు ట్రేడ్ గురించి, హెల్త్ కేర్, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ డిజిటల్ కోఆపరేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఇండియా కొన్ని సపోర్ట్ ఇస్తుందన్నమాట, మెడికల్ యూనిట్స్, ఫిషింగ్ ఎక్విప్మెంట్స్ అని. అండ్ మెయిన్లీ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్పర్టైజ్ షేరింగ్ అండ్ ఫోకస్డ్ ఆన్ సోలరైజేషన్ అనమాట. ఆల్సో 40 ఫిషింగ్ బోట్స్ని అయితే సప్లై చేయబోతున్నారు అండ్ 200 జీపీఎస్ డివైజెస్ ఫర్ ద లోకల్ ఫిషర్మెన్. సో దీనివల్ల అయితే రూరల్ లైవ్లీహుడ్స్ అనేది ఇంప్రూవ్ చేయబోతున్నారు అనమాట. అండ్ కొలాబరేషన్ బిట్వీన్ ద పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్ ఫర్ మీడియా ఎక్స్చేంజ్ కోసం. దీనివల్ల అయితే కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎన్హాన్స్ అవ్వబోతున్నాయి అనమాట. అండ్ ది ఆల్సో అన్వీల్డ్ సేమ్ టైమ్ ఎలక్ట్రిక్ స్కూల్ బోర్డ్ని కూడా అన్వీల్ చేయడం జరిగింది అనమాట బై ఇండియా ఫర్ ద క్రికెట్ టీమ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ బై ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్ అనమాట ఆన్ దర్ బిల్డింగ్స్, ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట. అది వచ్చేసి